హలో చెప్పమ్మా. చాలా సార్లు ఫోన్ చేస్తున్నాను. నువ్వు ఫోన్ తీయడం లేదేంటి? ఫోన్ తీయకుండా ఏం చేస్తున్నావు? అమ్మా, నేను డ్రైవింగ్లో ఉన్నాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. ఓ అలాగా. ఉమ్, సరే సరే, ఇంకా నేను ఏదో అనుకున్నాను. సరే. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, నీతో మాట్లాడి 2 రోజుల పైనే అయింది. నువ్వైనా ఫోన్ చేస్తావు కదా అని ఎదురు చూస్తున్నాను. సర్లే, నువ్వు అక్కడ ఏదైనా పనిలో ఉంటావేమోననుకుని నేను కూడా నీకు కాల్ చేయడం లేదు. అందుకే నేను 2 రోజులు ఆగి తర్వాత కాల్ చేస్తున్నాను. అవునా, నేను ఇక్కడ ఆఫీస్ పనిలో ఉన్నానమ్మా, అందుకే 2 రోజులుగా కాల్ చేయలేకపోయాను. ఇక నుంచి వీలున్నప్పుడల్లా కాల్ చేస్తానమ్మా. ఒకవేళ నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోకండి. ఆ పర్వాలేదులే నాన్న. ఆ, సరేనమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే నాన్న, ఓకే అమ్మా, ఉంటాను. బాయ్. అక్క, చెప్పండి బాబు. మీరిక్కడ క్లీనింగ్ పని చేస్తున్నారా? అవును బాబు, నేనే ఇక్కడ శుభ్రం చేస్తున్నాను. మీరు ఈ ఇంటికి కొత్తగా వచ్చారా? అవునక్క, ఇక్కడ మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు కదా, అతను ఫారెన్కు వెళ్ళాడు. నన్ను ఇక్కడ ఉండమని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అలాగా, సరే బాబు. అక్క, మా ఇంట్లో వంట పని చేయడానికి మీకు కుదురుతుందా? ఓ అలాగా, నేను రాలేను బాబు. ఎందుకంటే నా భర్తకి ఆరోగ్యం అంత బాలేదు. మ్మ్. నేను ఈ బిల్డింగ్ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళి మా ఆయన చూసుకోవాలి. అలాగా, సరే. అయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? ఆ సరే బాబు, నేను కనుక్కుని చెప్తాను. అవును, మీరు బ్యాచిలరా ఫ్యామిలీయా? నేను బ్యాచిలర్ నక్క. అవునా, ఫ్యామిలీ అయితే పనికి రావడానికి వెంటనే అమ్మాయిలు దొరుకుతారు. బ్యాచిలర్స్ రూమ్ అయితే అమ్మాయిలు కొంచెం ఆలోచిస్తారు. అయ్యో, నేను చాలా మంచివాణ్ణక్క. నా వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగదు. మీరు కూడా ఎవరైనా మంచివాళ్ళుంటే చెప్పండి. సరే బాబు, నేను వెంటనే కనుక్కుని చెప్తాను. సరే అక్క. ఉమ్. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బావున్నాన్రా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నానమ్మా. నీకు పెళ్లి సంబంధం చూడడం కోసం మనకి తెలిసిన బ్రోకర్కి చెప్పుంచాను. అతను త్వరలోనే ఒక మంచి సంబంధం చూసి పెడతానని చెప్పారు. సరేనా? ఏంటమ్మా, నాకు పెళ్ళెందుకు? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా ఎన్ని రోజులని ఇలాగే ఉంటావు? నువ్వు ఒంటరిగా కష్టపడుతున్నావు అని అనుకున్నప్పుడల్లా నాకు మనసు చాలా కష్టంగా ఉంటుందిరా. నేను పిల్లని చూస్తానంటే వద్దంటున్నావు. పోనీ ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? సరే, అదే అమ్మాయిని పెళ్లి చేద్దాము అంటే నువ్వు అలాంటిది ఏదీ లేదు అంటున్నావు. ఇలా ఉంటే ఎలాగరా చెప్పు? అమ్మా, కొద్ది రోజులాగు, నేనే చెప్తాను. నువ్వెప్పుడు ఇలా అంటూనే ఉండు. సరే అమ్మా, నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. నీకు పెళ్లి చేసిన తర్వాతేనేరా నేను ప్రశాంతంగా పడుకోగలను. అంతవరకు నాకు నిద్రే రాదురా. అమ్మా, నీకు త్వరలో మంచి శుభవార్త చెప్తాను. నువ్వు ప్రశాంతంగా పడుకో. సరే, ఏదో చెప్తున్నావు కదా, చూస్తాను. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఉమ్. బాబు. అక్క, చెప్పండి. పని కోసం అడిగాను కదా, ఎవరైనా దొరికారా? ఆ విషయం చెప్పడానికే వచ్చాను బాబు.
మా పక్కింట్లోనే ఒక అమ్మాయి ఉంది. తను పని లేకుండా ఖాళీగా ఉంది. తను వస్తానని చెప్పింది. అలాగా. సరే అక్క. మరి వంట పని బాగా చేస్తుందా? వంట బాగానే చేస్తుంది బాబు. నేను ఇప్పుడే వెళ్ళి తనని తీసుకొనొస్తాను. మీరు ఒకసారి తనతో మాట్లాడితే ఒక నిర్ణయానికి వస్తారు. ఇప్పుడు వద్దక్క. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. రేపు ఉదయం తన్ని కాస్త త్వరగా తీసుకురండి. అప్పుడు మాట్లాడతాం. అలాగా, సరే బాబు. రేపు వచ్చేటప్పుడు అమ్మాయిని తీసుకొనొస్తాను. సరే అక్క. ఉమ్. తనకి ఆఫీస్‌కెళ్ళే టైం అయిపోయింది. త్వరగా రా వెళ్దాం. అ, అక్క చెప్పండి. నేను పని కోసం ఒక అమ్మాయిని తీసుకొస్తానని చెప్పాను కదా! తినే. అవునా అక్క? సరే లోపలికి రండి. పర్వాలేదులే బాబు. తన పేరు కీర్తన. చాలా మంచి అమ్మాయి. తనకి మీ ఇంట్లో పనిస్తే మంచిగా చేసుకుంటుంది. సరే అక్క. ఇప్పుడే పనిలో జాయిన్ అవ్వమని చెప్తారా? ఇప్పుడొద్దు బాబు. రేపు చాలా మంచి రోజు. రేపటి నుంచొచ్చి పనిలో జాయిన్ అవుతుంది. సరే అక్క. రేపే వచ్చి జాయిన్ అవ్వమని చెప్పండి. మరి జీతం ఎంత కావాలి? ముందు మీరెంత ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి. నాకు దీని గురించి తెలీదు. మీకు ఎంత కావాలో చెప్పండి. నేను మీ ఇంట్లో మాత్రమే పని చేసుకుంటాను. బయట ఎక్కడా కూడా పని చేయట్లేదు. మీరెంత ఇవ్వగలరో చెప్పండి. అలాగా? సరే అయితే. మీరిక్కడ ఎన్ని గంటలు పని చేయగలరో చెప్పండి. ప్రతిరోజు ఉదయం ఎన్ని గంటలకు రావాలో చెప్పండి. దాన్ని బట్టి మాట్లాడుకుందాం. మీరు ఇక్కడికి ఉదయం 7 గంటలకు వచ్చి ఇంటి పనులన్నీ చేసుకుని వెళ్ళాలి. సరే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మా ఇల్లు చాలా దగ్గరండి. పక్క వీధిలోనే ఉంటున్నాను. అవునా? సరే అయితే. నాకు ఉదయం పూట టిఫిను, రాత్రి డిన్నరు రెడీ చేసి పెడతారా? మధ్యాహ్నం అయితే నేను ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోతాను. సరే అండి. అయితే నెలకి 12,000 ఇస్తారా? ఇస్తాను. రేపటి నుంచి పనికి వచ్చేసేయండి. కీర్తన, నువ్వింకేమైనా అడగాలనుకుంటే సార్తో ఇప్పుడే మాట్లాడేసుకో. ఇంకేమి లేదక్కా. నేను రేపటి నుంచే పనిలోకొస్తాను. నమస్తే సార్. నమస్తే. రండి లోపలికి. ఇదిగోండి సార్. థ్యాంక్స్ అండి. నేను వెళ్ళి టీ పెడతాను. అలాగే. సార్, ఆ, టీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. ఓకే. పూరి కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ సార్. కీర్తన, సార్, పనంతా పూర్తయిందా? అయింది సార్. గిన్నెలు కడుగుతున్నాను. మరి మీరు ఇప్పుడు వెళ్ళి సాయంత్రం వస్తారు కదా? వస్తాను సార్. మీరు సాయంత్రానికి వచ్చేస్తారా? నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఓ, ఓ, నేను తాళాలు మీ చేతికి ఇచ్చి వెళ్తాను. మీ పని పూర్తి చేసుకున్న తర్వాత మీరు తాళాలు వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళండి. మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు వాచ్మెన్ దగ్గర తాళం తీసుకుని పని పూర్తి చేసుకున్న తర్వాత తాళాలు మళ్ళీ వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళండి.
అలాగే సార్. సరే నేను వెళ్తాను. ఉమ్. అమ్మా చెప్పమ్మా. ఎలా ఉన్నావురా? బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. అవును, నువ్వు భోంచేసావా లేదా? ఇందాకే తిన్నానమ్మా. ఏరా, ఇంకా ఎన్ని రోజులురా హోటల్ భోజనం తింటూ ఉంటావు? ఇలా తింటే నీ ఆరోగ్యం ఏమవుతుందిరా? పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఇంటి భోజనమే తినొచ్చు కదా. అమ్మా, ఈరోజు ఒక పని మనిషి వచ్చింది. తను వంట చాలా బాగా చేస్తోంది. పొద్దున్న టిఫిను, నైట్ డిన్నరు అంత మంచిగా చేస్తోంది. ప్రశాంతంగా తిని పడుకున్నాను. పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? రే, ఏది ఏమైనా పెళ్ళం చేతి వంటలా రాదు కదరా. త్వరగా పెళ్లి చేసుకోరా, అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. సరే చూద్దాం. సరే సరే, నువ్వు పడుకో, పొద్దున మాట్లాడుకోవచ్చు. సరే అమ్మా. చాలు. బిర్యానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్. కూర్చోండి. పర్లేదు సార్, చెప్పండి. ఏదో మాట్లాడాలన్నారు. కూర్చోండి, చెప్తాను. సరే. మీరిక్కడ పనిలోకి జాయిన్ అయ్యారు గాని మీ గురించి నాకు ఏమీ చెప్పలేదు. సార్, నేను చాలా సంవత్సరాల నుండి పద్మక్క ఇంటి దగ్గరే ఉంటున్నాను. మా ఆయన ఒక సంవత్సరం ముందు యాక్సిడెంట్లో చనిపోయారు. తర్వాత నుండి ఇంటి పనులకి వెళ్తున్నాను. గతంలో కూడా ఒక ఇంట్లో పనిచేశాను. అక్కడ ఇంట్లో ఉన్నవారు అసభ్యకరంగా మాట్లాడారు. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళలేదు. చాలా రోజులుగా నాకు పని ఎక్కడా సెట్ అవ్వడం లేదు. తర్వాత నాకు పద్మక్క మీ గురించి చెప్పింది. వెంటనే నేను ఇక్కడికొచ్చాను. సరే, మీకు పిల్లలున్నారా? లేదు సార్, నాకు పెళ్ళయ్యి 2 సంవత్సరాలే అయింది. 1 సంవత్సరంలోనే నా భర్త చనిపోయారు. అలాగా. ఏంటి సార్, ఏదో చెప్పాలన్నారు? మీరు ఏమీ అనుకోకపోతే నేను మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి సార్? మీరు నాకు బాగా నచ్చారు. మీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.
సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అవును, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. సార్, ఏంటి సార్ మీరు ఇలా అంటున్నారు? నేను కొద్ది రోజులుగానే ఇక్కడికొస్తున్నాను. అంతేకాకుండా నా గురించి ఈరోజే మీరు తెలుసుకున్నారు. ఈలోపే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలంటున్నారు. ఏమో, మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీరు నా జీవితంలో ఉంటే బావుంటుందనిపిస్తోంది. మీరు సరే అంటే నేను మిమ్మల్ని వెంటనే పెళ్లి చేసుకుంటాను. నేను కూడా మీలాగే 3 సంవత్సరాల ముందు నాకు పెళ్ళయింది. అయితే నా భార్య ఆరోగ్యం సరిలేక చనిపోయింది. అప్పటినుంచి నేను ఒంటరిగానే ఉంటున్నాను. మా వాళ్ళందరూ నన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నారు, కానీ నేను చేసుకోలేదు. మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. సార్, మీరిలా హఠాత్తుగా అడిగితే నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. నిజం చెప్పాలంటే నాకంటూ ఎవరూ లేరు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే పద్మక్క మాత్రమే. నన్ను పెళ్లి చేసుకోవాలంటే పద్మక్కతోనే మాట్లాడాలి. ఎందుకంటే నాకు అమ్మా నాన్నలు కూడా లేరు. పద్మక్క ఏం చెప్తే నేనదే చేస్తాను. సరే, నేను పద్మక్కతో మాట్లాడతాను. పద్మక్క, నాకు కీర్తన చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ విషయం గురించి తనతో కూడా చెప్పాను. అయితే తను మీతో మాట్లాడాలని చెప్పింది. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పింది. అందుకే మీరు ఏం చెప్తారో తెలుసుకుని నేను మా ఇంట్లో కూడా మాట్లాడతాను. ఏంటక్క, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కీర్తన గురించి నాకు బాగా తెలుసు. ఇంతకు కీర్తన గురించి మీకు తెలుసా? అంతా చెప్పింది. తనలాగే నాకు కూడా గతంలో పెళ్ళయింది, కానీ ఆరోగ్యం సరిలేక నా భార్య చనిపోయింది. తరువాత నన్ను ఇంకొక పెళ్లి చేసుకోమని మా వాళ్ళందరూ చెప్పారు. అయితే కీర్తనను చూసినప్పటి నుంచి తనని పెళ్లి చేసుకోవాలని అనిపించింది. కీర్తనకి నా కారణంగా తనకొక మంచి జీవితం ఏర్పడుతుందని అనుకుంటున్నాను. హా, మంచి నిర్ణయమే. నేను కూడా కీర్తనని చాలా రోజులుగా చూస్తున్నాను. తను చాలా మంచి అమ్మాయి. మీరు చెప్పినట్టు తనకొక మంచి జీవితం ఏర్పడితే నేను చాలా సంతోషిస్తాను. సరే పద్మక్క, మీరు తనతో మాట్లాడి నాకు చెప్పండి. ఉమ్, సరే బాబు. ఏయ్, చెప్పవే, నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు? నాకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు. మా ఆయన చనిపోయి ఇప్పుడే సంవత్సరం అయింది. ఆలోపు ఇది కావాలా అని ఆలోచిస్తున్నాను. ఈ విషయం బయటికి తెలిస్తే అందరూ నా గురించి తప్పుగా మాట్లాడరా? అది తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏయ్, నువ్వెందుకు ఎదుటి వాళ్ళ గురించి అనవసరంగా ఆలోచిస్తున్నావు? ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు చెప్పు? ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా మంచివాళ్ల అనిపిస్తున్నాడు. పైగా తన గురించి కూడా చెప్పాడు. నాకు తెలిసినంత వరకు తను నీకు మంచిగానే సెట్ అవుతాడని అనుకుంటున్నాను. నువ్వతన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం చాలా బావుంటుందే. పాత రోజులు మర్చిపోయి చాలా సంతోషంగా ఉండగలవు. నువ్వు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. నేను నీకేదైనా చెప్పాలి అనుకుంటే నువ్వతన్ని త్వరగా పెళ్లి చేసుకో. పాత జీవితం నుంచి బయటికి రా. కొత్త జీవితాన్ని ప్రారంభించు, సరేనా? మీరు చెప్పేదంతా నాకు అర్థం అవుతుంది, కానీ కానీ ఏంటే? నేను చెప్పేది విను. నేను నీ మంచి కోసమే కదా చెప్తున్నాను. నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకో, సరేనా? హలో, చెప్పరా? హలో. అమ్మా. చెప్పరా, తిన్నావా? తిన్నానమ్మా. నువ్వు తిన్నావా? ఇప్పుడేరా, నేను కూడా భోంచేశాను. అమ్మా, నీతో నేను ఒక విషయం గురించి చెప్పాలి. చెప్పరా, ఏంటి విషయం? నువ్వు ప్రతిసారి నన్ను నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగుతూ ఉంటావు కదా. అవును, ఇప్పుడు కూడా నీ పెళ్లి గురించే బ్రోకర్తో మాట్లాడుతూ ఉన్నాను. అవునా? సరే అయితే ఇక నుంచి పెళ్లిళ్ళ బ్రోకర్లతోటి అమ్మాయిల్ని చూడొద్దని చెప్పండి. రే, ఎందుకురా? ఏమైందిరా నీకు? ఎందుకు సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? ఏరా, పెళ్లి చేసుకోకుండా సన్యాసం పుచ్చుకుందామని అనుకుంటున్నావా? అమ్మా, నాకొక అమ్మాయి నచ్చింది. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. అలాగా? ఇది వింటుంటేనే చాలా సంతోషంగా ఉందిరా. అయితే ఆ అమ్మాయికి గతంలో పెళ్ళయ్యి
తన భర్త చనిపోయాడు. ఏమంటున్నావురా? అవునమ్మా, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అలాగే నాకు కూడా మంచి జీవితం ఉంటుంది. సరే, నీకు ఓకే అయితే నాకు కూడా ఓకేలేరా. ఎలాగో పెళ్లి ఒప్పుకున్నావు కదా, నాకు అంతే చాలు. త్వరగా ఒక మంచి రోజు చూసుకొని పెళ్లి పనులు ప్రారంభిద్దాం. సరే అమ్మా. సరే, పెట్టేస్తాను. పద్మక్క, కీర్తనతో మాట్లాడారా? ఆ మాట్లాడాను. ఏం చెప్పింది? ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా? మా ఇంట్లో నేను ఏం చెప్పినా ఒప్పుకుంటారు. సరే అయితే ఒక మంచి ముహూర్తం చూసుకొని పెళ్లి చేసుకోండి. సరే పద్మక్క, నేను కూడా మా ఇంట్లో చెప్పి వెంటనే పెళ్లి చేసుకుంటాను. సరే బాబు. ఇదిగోండి, నేను వెళ్ళి టీ పెడతాను. సరే. ఇక నుంచి నువ్వు ఇంటి పని మనిషివి కాదు, ఇంటి యజమానివి.